పరిస్థితి. సో ఛార్జ్షీట్ అనేది చాలా విపులంగా ఉంటుంది. సో ఇది ఎలా నిర్ధారించారు 2021 నుంచి 2024 వరకు ఇన్ని లక్షల లీటర్లు ఇలా తయారు చేశారు అనేది ఎలా నిర్ధారించారు అనేటటువంటి దానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు ఏంటి అనేది సురేష్ గారు అడుగుతున్నారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ పాలు అనేటటువంటి పదార్థాన్ని, పాలు అనేటటువంటి పదాన్ని రెండింటిని కూడా నిబంధనల నుంచి లేపేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సరే, వారు శాస్త్రీయ ఆధారాలు అడిగారు కాబట్టి అది సిట్ నివేదిక, వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్ కానీ విపులంగా చూస్తే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సరే, అది మాట్లాడదాం మళ్ళీ. ఎస్, లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. మరి ఏంటి సురేష్ గారు అంటున్నారు, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏంటి, దీనికి మేము కల్తీ చేసామని చెప్పేసి నిబంధనలు మార్చేశారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి మార్చేసినటువంటి నిబంధనలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. సిట్ ఇచ్చినటువంటి ఒక సిట్టు జంతువులకు కలపలేదు అనేటటువంటి దానికేమో సిట్టుని సపోర్ట్ చేస్తున్నారు. సిట్ ఇచ్చినటువంటి ఆ నివేదిక అద్భుతం అంటున్నారు. అదే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఇంకొక అంశం ఏంది, అసలు ఆవు పాలే లేకుండా తయారు చేశారంటే దానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు కావాలని కోరుతున్నారు. ఏంటి ఈ పరస్పరమైనటువంటి విరుద్ధ అంశాలు ఏంటి? అసలు హిందువులకి, హిందూ ఆలయాలకి, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో ఏంటి అసలు ఈ గేమ్ ఏంటి, ఏమంటారు? రాజు గారు, మీకు ప్యానల్ సభ్యులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, చాలా సార్లు ఈ 14 నెలల వ్యవధిలో సిట్ అధికారులు వచ్చిన తర్వాత మనం ప్రతి డిబేట్ లో కూడా ప్రతిసారి ఏదో ప్రస్తావన వస్తూనే ఉంది తిరుపతి లడ్డు విషయం మీద. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామి టీటీడీని ఎట్లా అపవిత్రం చేశారో, వాళ్ళు అన్నమత ప్రచారాలు ఏ విధంగా చేశారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జగన్నామస్మరణ ఏ విధంగా చేశారో, ప్రజల ఆరోగ్యంతో ఈ లడ్డు విషయంలో ఎటువంటి చెలగాటం ఆడారో, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అనేది మేము ఎక్కడ చేసాము? అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు చేశారనే విషయం అయితే పూర్తిగా తెలుస్తుంది, కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్రచారాలు ఎట్లా ఉన్నాయంటే, నేను దొంగ కాదు అని చెప్పేసి, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా రీతిలో వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం అంతా చేస్తున్నారు. సిట్ అధికారుల విషయంలో వీళ్ళ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆది నుంచి కూడా సిట్టు లేదు, బిట్టు లేదు, సిట్టు లేదు, బిట్టు లేదని పలుమార్లు అన్నారు. ఇంతకు ముందు సురేష్ గారు ఒక మాట మాట్లాడారు, 3 చోట్ల మేము చెకింగ్ చేసిన తర్వాతే మేము పైకి వెళ్తుంది తిరుమలలో నెయ్యి ట్యాంకర్లు అని చెప్పేసి అన్నారు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ మేము చెకింగ్ చేస్తామన్నారు. కానీ నేను ఇదే పాయింట్ ని ఒక 4-5 డిబేట్లలో కారుమంచి రమేష్ గారు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఆ అధికార ప్రతినిధులను క్వశ్చన్ అడిగారు. మీరు కల్తీ చేయలేదంటున్నారు, ఓకే, కానీ ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ కల్తీ నెయ్యి కొండ మీదకి వస్తున్నప్పుడు 3 చోట్ల ఒక్క చోట కూడా ఇది రసాయనం అని చెప్పేసి మీరు గుర్తించలేదా అని అడిగాం. దానికి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే దీంట్లో 2 స్టూడియోలో లేను, మీతో ఆర్గ్యుమెంట్ నాకు అవసరం. నేను